హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ మామిడికాయ పులిహోర. చాలా టేస్టీగా ఈజీ మెథడ్లో ఎలా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక నేను ముందుగా ఒక మామిడికాయని తీసుకున్నాను. ఇలా పైన తొక్కంతా తీసేసుకోవాలి. ఇలా తొక్క తీసిన మామిడికాయను ఇలా ఒక గ్రేటర్ తోటి ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 6-7 ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, కాజు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మినపగుండ్లు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయని ఇందులో వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఈ రైస్ ఇలా పొడి పొడిగా రావాలంటే ఈ రైస్లోకి కొంచెం ఆయిల్ వేసి వండినట్టయితే ఈ రైస్ అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది. ఒక 1/2 కప్పు మామిడికాయ తురుముకి ఒక 2 కప్పుల రైస్ కరెక్ట్గా సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.